ఫ్లవర్ ఇంకా వటానా వండుతున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు కోసాను, ఒక 2 పచ్చిమిర్చీలు. వేడి నీళ్ళలో కొద్దిసేపు గరం చేశాను. ఇప్పుడు మనం అండేటి ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము. ఇది గరం అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 4 ఆయిల్ వేసుకున్నా. ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఆవాలు కొంచెం, పసుపు వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. మిర్చీలు కట్ చేసిన మిర్చీలు ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేద్దాం. మిక్స్ చేసుకుందాం. ఇలాగే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. అంతా ఉప్పు కూడా మనం ఇందులో యాడ్ చేద్దాం. ఓకే, గరం మసాలా కూడా వేసుకుంటున్నా. రెడీమేడ్ అండి ఇది, చాలు. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టి ఉంచినా కదా, దీన్ని ఇలా తీసుకొని ఇలా వేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. ఇందులో కూడా మనం వాటర్ వేయలేదు కదా, ఇందులో వాటర్ వేయమండి మేము. ఓకే, అయినట్టేనండి. కొద్దిసేపు అయినాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో. చూడండి, అయిందండి మనది ఫ్లవర్ కూర. ఓకే, ఫ్లవర్ వటానా కూర. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం.